హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. ఏంది బాలా అంత సీరియస్ ఉన్నావు? ఏం జరిగిందో గుర్తులేదా? గుర్తొచ్చింది. ఏం జరిగిందో నాకు గుర్తొచ్చింది. యాక్చువల్లీ నువ్వు ఉంటే గిట్ట బాగుండేది. ఏం మాట్లాడుతున్నావు అంటే మా బర్త్డే గురించి మాట్లాడుతున్నా. నేను బర్త్డేకి పిలుద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఒకరోజు బర్త్డేకి పిలవకపోతే ఇంత కోపం ఎందుకు బాలరాజు? నేను మాట్లాడుతున్న బర్త్డే గురించి కాదు, బర్త్లో జరిగిన దాని గురించి. మహి వాళ్ళ టీచర్ని నోటికొచ్చినట్లు పెళ్లి చేసుకో అని మాట్లాడావంట. చెప్పేసిందా? మొత్తం చెప్పేసిందా? మొత్తం పర్సనల్ విషయాలు చెప్పిందంటే తను నీ భార్యనే కదా అర్థం? కాదు, తను నా భార్య కావేరి కాదు, పీటీ టీచర్ ఉషా. నీకేంటి? నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటే నీకేంటి బాధ? కొంపతీసి ఆమె నీ ఆవిల పోలికలు ఉన్నాయని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావా ఏంటి? అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే చెప్పు, సైడ్ అయిపోతా. షటప్. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా చెప్పేది విను. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరికైనా ద్రోహం చేసినా నేను స్నేహితులాగా చూసి ఊరుకోను. ఎలా చెప్పాలో అలా బుద్ధి చెప్పాలని నేను డిసైడ్ అయినా. ఇప్పుడు కూడా నీకు బుద్ధి చెప్పడానికే వచ్చాను. నిన్న నీ ప్రవర్తనకి ఆ పీటీ టీచర్ ఎంత బాధపడ్డదో నీకు తెలీదు. తనని బాధ చూసిన నేను నిన్ను ముక్కలు ముక్కలు నరికేయాలనిపించింది. కానీ మహి ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఆ పీటీ టీచర్ని ఏం మాత్రం ఇబ్బంది పెట్టినా నేను మహి గురించి ఆలోచించను. చెప్తా. బాలా, ఒక నిమిషం. ఎక్స్ట్రా మాట్లాడకుండా నేను చెప్పేది విను. ఇంతసేపు నువ్వు చెప్పేదే విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది విను. ప్రాణమిత్రుడైన నేను నన్ను బద్ధ శత్రువులా చూస్తున్నావు. దానికి కారణం నీ భార్య. నీ భార్య జైల్లో చనిపోయిందని నువ్వు అలా చూస్తున్నావు. జరిగిందేమో జరిగిపోయింది. పోయిన వాళ్ళు తిరిగి రారు. పోయిన స్నేహం తిరిగి వస్తుంది. మళ్ళీ మన ఇద్దరి స్నేహం మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాక్షసులు వీళ్ళు. ఒక్కసారి స్నేహం చేసినందుకే జీవితాంతం బాధపడుతున్నాను నేను. మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చేయను నేను. ఉషా టీచర్లో నీ ప్రవర్తన మారకపోతే నేను మళ్ళీ రాక్షసుల్లాగా మారిపోతాను. ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా. వీడు ఇంతగా రియాక్ట్ అయ్యాడంటే అది ఖచ్చితంగా కావేరినే. మళ్ళీ బాలరాజు గారు వచ్చి దేవేందర్ వర్మని కలిసిందంటే ఏదో ఇద్దరు కలిసి ఏదో కుట్ర చేస్తున్నట్లున్నారు. వీళ్ళిద్దరిని బతికియొద్దు, ఇద్దరిని చంపేయాలి. ముందు దేవగాన్ సంగతి తెలిపి తర్వాత ఈ బాలరాజు సంగతి తర్వాత సత్యం, దేవేందర్ వర్మని కలవడానికి వెళ్తున్నావా? ఆ దేవేందర్ వర్మని కొట్టి చంపడానికి వెళ్తున్నాను. సత్యం, ఆ బాలరాజు కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి ఏమో కుట్ర చేస్తున్నారు. వాళ్ళిద్దరు బతుకుంటే నా చెల్లెలు ప్రశాంతంగా బతకలేదు. అందుకే ఇద్దరిని చంపేస్తాను నేను. సత్యం, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీ కావేరి ఎలాంటి పొరపాటు చేయలేదని నిరూపించడానికి నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. ఇలాంటి పనులు చేయడం అవసరమా నీకు? వాడు ఎంత దుర్మార్గుడో నీకు అర్థం అవ్వట్లేదు సత్యం. వాడు నిన్ను జైల్లో గిట్ట పెట్టించగలడు. నువ్వు మీ ఇంటి వాళ్ళ గురించి ఆలోచించు. నువ్వు ఉన్న పరిస్థితిలో వాడిని కలవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం కలవకు, ఇంకోసారి వచ్చినాక కలువు. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో హరి. సరే హరి, నువ్వు చెప్పినట్లు ఇంటికి వెళ్ళిపోతున్నా. నిన్ను వదిలిపెట్టను. నువ్వు చేసిన నేరాలు నిరూపించి నిన్ను కట్టపట్టాల పాలు చేస్తాను. చూడు. ఏంటి, మీ అత్తయ్య లేదా? నువ్వు ఇస్తున్నావు నీళ్ళు. అత్తయ్య పార్వటాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అదేంటి నువ్వు స్కూల్ నుంచి ఇంత త్వరగా వచ్చేసావు? లేదు మామయ్య, టీచర్ అమ్మకి కొంచెం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కొంచెమే యాక్సిడెంట్ అయింది. అందుకే ఇంటికి తీసుకొని వచ్చాను. ఎలా ఉంది టీచర్? నేను వెళ్ళి చూడాలి. బ్రో, ఎలా ఉందమ్మా? బాగానే ఉంది బ్రో, ఏంటి కంగారు పడకు. అలా ఎలా జరిగింది? ఏం లేదు బ్రో, నేను అక్కడికి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడడానికి వెళ్తుంటే స్పీడ్గా వెహికల్ వచ్చింది. అది డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది. అంటే ఇది ఎవరో కావాలనే చేశారనమాట, వాళ్ళు చేశారనమాట. ఆ రోజు నీకు చేశారు కదా, వాళ్ళే నిన్ను ఇలా ఇవన్నీ ఆ దేవేందర్ వర్మనే చేస్తున్నానని చెప్పలేకపోతున్నాను. చెప్తే అన్నయ్య వెళ్ళి వాళ్ళతో గొడవ పడతాడు. నాకు తెలుసు బ్రో. ఎవరమ్మా? ఎవరు చేశారు? ఆ రోజు స్కూల్ని ల్యాండ్ కబ్జా చేయడానికి వచ్చినప్పుడు నేను కొట్టాను. వాడే నాకు ఇలా చేస్తున్నాడని బ్రో. కొంచెం జాగ్రత్త ఉండమ్మా నువ్వు. సరే బ్రో. టీచరమ్మా, పొద్దున్నుంచి ఏం తినలేవు కదా, తినేసేళ్ళు. పొద్దున్నుంచి ఏం తినలేవా? తిను, ఇక్కడ కూర్చో. ఏమైందమ్మా? కొంచెం చేయి నొప్పిగా ఉంది బ్రో. నేనే తినిపిస్తాను, ఇవ్వమ్మా. బ్రో, నేను తినిపిస్తాను, ఇవ్వమ్మా. మనం వెళ్దామా? చందు రాలేడా? చందు క్రికెట్ ఆడుతున్నాడు. మీ నాన్నకు చెప్పాడా లేదా? పొద్దున్నే చెప్పేసి వచ్చాడు. సరే, ఒకసారి టీచర్ అమ్మని పిలుస్తావా? ఎందుకు? తనకు దెబ్బలు తగిలాయి కదా, ఒకసారి పలకరిద్దామని. సరే, రాజు టీచర్ అమ్మతో మాట్లాడతానంటే వెళ్తున్నాం.
ఏం మాట్లాడారా? ఏం మాట్లాడాలి? తనకు యాక్సిడెంట్ అయింది కదా, ఎలా ఉందో అని కనుక్కుందామని. నువ్వెవరిరా ఆమెకు అడగడానికి? ఆమె గురించి అడగడానికి నువ్వెవరివి? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ పిల్లలని అవసరం లేదు. నువ్వు అసలు ఇంటి ముందు రావాల్సిన అవసరమే లేదు అసలు. అంత కావలసిన వేరే ఆటో మాట్లాడతాను కానీ, లేకపోతే నేనే వెళ్ళి దించొస్తా కానీ నీవు మాత్రం రావద్దు. అంతగా నేనేం చేశాను సత్యం బాబు? ఆపు, నువ్వు మాట్లాడ. ఈ సమస్య పెద్దగా కావద్దంటే వాడు వెళ్ళిపోవాలి. అది కాదు మామయ్య. చిన్ని ఆపు నువ్వు. చిన్ని, నువ్వు చిన్న పిల్లవి, పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అర్థమవుతుందా? నువ్వు సైలెంట్గా ఉండు.